ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారండి? ప్రభునందు ప్రియులరా, వాక్యము ఎంత బలమైందంటే వాక్యం ఏం చేస్తుందో బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది. వాక్యముని వెళ్ళిన తోడుగా వెలుగు కలుగును. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ గొప్ప వెలుగు ప్రకాశిస్తుందండి. ఎవరు హృదయములో అయితే దేవుడు వాక్యాన్ని పెట్టుకుంటారో పాపము నీ యొద్ద నుండి దూరం అవుతుందండి. వాక్యము నీ హృదయంలో విత్తబడితే 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలిస్తారంట. అంటే వాక్యము నేను ఎంతవరకు నడిపిస్తుందంటే నీ త్రోవకు వెలుగుగాను, నీ పాదములకు దీపముగాను, శ్రమలో నీకు నెమ్మదిగాను, ఎంతో ఆదరణగాను కలగజేస్తుందంట. బైబిల్లో కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో దావీదు గారు ఒక మాట చెప్పారు. 2వ వచనం నుంచి చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేసినదంతయు సఫలమగును. దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. నిజంగా గమనించండి, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని గ్రహిస్తే, వాక్యాన్ని పట్టుకుంటే అతను ఎలా ఉంటాడంటే నీటి యొక్క కాలువని యోరన నాటబడిన వాడిగా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే అతడు చేస్తున్నదంతయు కూడా సఫలమవుతాడని దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది నిజమే. దేవుడి వాక్యము మనిషిని ఫలింపచేస్తుంది. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటే తన జీవితంలో ఏది అవసరమో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు పొందుకోవాలో ఆ సమయమందున వాక్యమే నేను నడిపించి గొప్పవాడిగా చేస్తుందంట. కానీ దుష్టుడైతే అలా ఉండడంట. ఎలా ఉంటాడని అంటే బైబిల్ చెప్తుంది, గాలి చెదరగొట్టు పొట్టువలే. క్రైస్తవుడు, దేవుణ్ణి వాక్యాన్ని పట్టుకున్నవాడు ఫలించే చెట్టు వలె ఉంటాడు. కానీ వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానికి అసహించుకుంటూ, వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా నడవకుండా ఉంటున్న వ్యక్తి అనగా దుష్టుడు, దుష్ట ఆలోచన చొప్పున నడిచేవాడు, పాపుల మార్గాన నిలిచేవాడు, అపహాస్యులు కూర్చుండే చోట్ల కూర్చుండేవాడు గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటాడండి. ప్రభువునందు ప్రియులరా, వాక్యాన్ని పట్టుకో. దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. వాక్యమైన దేవుడు నీ జీవితంలో పనిచేయబోతున్నాడు. నీ మార్గంలో సరళం చేయబడబోతుంది. సమస్తమును దేవుడు నీకు ఒక అనుకూలమైన కార్యం, దేవుడు నిన్ను ఒక గొప్పవాడిగా చేయటానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. వాక్యాన్ని పట్టుకో, వాక్యానుసారంగా నడు, వాక్యాన్ని గ్రహించు. ఆ వాక్యమైన దేవుడు నీలో పని చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించునుగాక.